Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం వెబ్సైట్కి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ద పవర్ ఆఫ్ ది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఇక్కడ ఈ డేటా పక్కన పెట్టేయండి ప్రస్తుతానికి. ఎప్పుడైనా ఒక పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ ఫామ్లో ఉన్న సర్కిల్ x² + y² + 2x + 2y + 2 = 0 అలా ఇచ్చినప్పుడు పవర్ ఆఫ్ ది పాయింట్కి ఫార్ములా S11 అనమాట. అంటే సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్లో x1 x1² + y1² + 2gx1 + 2fy1 + c అంటే 2gx1 అంటే 2x1 + 2y1 + c. అందులో పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎగ్జాక్ట్గా ఇది వచ్చేస్తుంది పవర్ ఆఫ్ ది పాయింట్. అయితే మనకి ఇక్కడ సర్కిల్ ఇవ్వలేదు సార్. సర్కిల్ ఇవ్వకుండా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సెంటర్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు అనమాట. మరి చూడండి, సో డైరెక్ట్గా ఫార్ములా పవర్ ఆఫ్ ది పాయింట్కి సిపి హోల్² మైనస్ r². సో దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ ది పాయింట్. సో ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. ఓకే, సరే ఫస్ట్ రాస్తున్నా. పవర్ ఆఫ్ ది పాయింట్, పవర్ ఆఫ్ ది పాయింట్, సో దట్ ఈస్ ఈక్వల్ టు సిపి హోల్² అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పి మైనస్ r². అంటే చూడండి, ఇక్కడ ద పవర్ ఆఫ్ ది ఒక పాయింట్ పి అనేది ఇచ్చాడు, ఎస్. అట్లనే సెంటర్ సి ఇచ్చాడు, ఆ రెండింటికి డిస్టెన్స్ కనుక్కుంటే రేడియస్ 2 కూడా ఇచ్చాడు, ఎస్. ఇప్పుడు చూడండి, సిపి కనుక్కుంటున్నా, సిపి డిస్టెన్స్, ఎస్. సి అంటే మన దగ్గర ఉంది కదా, చూడండి సి రాస్తున్నాను, అట్లనే పి కూడా రాస్తున్నా. సెంటర్ 3,7, పాయింట్ -3,7 సిపి. ఎప్పుడైనా ఇక్కడ చూడండి, డిస్టెన్స్ కనుక్కోవడానికి √(x2 - x1) హోల్² + y2 - y1 హోల్² అట్లయినా చేయొచ్చు. ఇక్కడ y కోఆర్డినేట్ ఈక్వల్, అప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా mod x1 - x2. ఓకే, mod x1 - x2 అన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు x1 x2 అంటే ఇది x1 y1, ఇది x2 y2 అనమాట. అంటే 3 - -3 + 3 అవుతుంది. 3 + 3 = mod 6. అంటే ఒకవేళ మైనస్ ఉంటే -3 -3 ఉంటే -6 + 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు r అంటే మనకు తెలుసు, r కూడా ఇచ్చేసాడు. సో ఎంత? 2 అనమాట. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో దేర్ ఫోర్ పవర్ ఆఫ్ పాయింట్, సో డైరెక్ట్గా వస్తున్న C/P అంటే సిపి బార్ ఇదే అనమాట. కనుక్కున్నాం ఎంత? 6² మైనస్ రేడియస్ 2². సో 6² అంటే 36, 2² అంటే 4, దట్ ఈస్ 32. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ టు ది సర్కిల్ అండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఈజ్. అంటే ఏరియాని కనుక్కోమన్నాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని కనుక్కోమన్నాడు, ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్. రెండు టాంజెంట్స్ అట్లనే ఒక కార్డ్తో ఏరియా ఫార్మ్ అవుద్ది. సో ఆ ఏరియాని కనుక్కోమన్నాడు. అయితే చూడండి, సో డయాగ్రామ్ యాక్చువల్గా ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ సర్కిల్ అనమాట. సరే, మరి పి నుంచి రెండు టాంజెంట్స్ డ్రా చేయాలి. సో పి అనే పాయింట్ ఎక్కడ ఒక చోట ఇక్కడ తీసుకుంటున్నా. రెండు టాంజెంట్స్ అంటే వెన్ ద లైన్ టచెస్ ది సర్కిల్. ఓకే, సో దీస్ 2 ఆర్ టాంజెంట్స్. సో దిస్ ఈజ్ పి అనమాట. ఓకే, అయితే నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఇస్. సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే ఒక సర్కిల్ని టచ్ చేస్తుంది అనమాట. సో S1 0 అంటాం యాక్చువల్గా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే. సో కార్డ్ అంటే ఏంటంటే వెన్ ద లైన్ డస్ నాట్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ యొక్క సెంటర్ గుండా వెళ్ళదన్నమాట ఒక దాన్ని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ ఇట్లా డ్రా చేస్తున్నాం. దిస్ ఈజ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ పి అనుకుంటున్నా, ఏబి అనుకుంటున్నా. సో ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే పిఏబి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబిని కనుక్కోవాలి.
ఓకే. సో డైరెక్ట్‌గా ఫార్ములా ఏమంటే గుర్తుపెట్టుకోండి. ఏరియాకి ఫార్ములా ఇలాంటి కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ triangle formed by the tangents drawn from P to the circle and chord of contact ఇలా ఇచ్చినప్పుడు ఓకే. సరే, సో ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ ఫస్ట్ రాయాలి, రేడియస్ ఇంటూ S11 హోల్ పవర్ 3/2 డివైడెడ్ బై S11 ప్లస్ ఆర్ స్క్వేర్. కాబట్టి ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ 6 S11 హోల్ పవర్ 3/2, మళ్ళీ ఇక్కడ S11 ప్లస్ ఆర్ని స్క్వేర్ చేయండి. ఓకే సరే, సో ఇక్కడ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఆర్ని స్క్వేర్ చేస్తాం. అట్లనే S11 అంటే మనం చెప్పుకున్నాం ఇందాక x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఓకే, సో ఒక్కొక్కటి కనుక్కుంటున్నా. మరి ఆర్ కనుక్కోవడానికి సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కాబట్టి ఓకే, సి కనుక్కుంటున్నా డైరెక్ట్గా. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తున్న రఫ్లో చూడండి. 2g is equal to x coefficient minus 2. So g is equal to -1. 2f is equal to -2. 2 to cancel, f is equal to -1. కాబట్టి సెంటర్ ఏంటి? -g -f. మైనస్ మైనస్ ప్లస్, అక్కడ ప్లస్. సో c is equal to డైరెక్ట్గా ఏమవుతుంది? 1,1. అట్లనే రేడియస్ చూద్దాం. సో రేడియస్ is equal to square root of formula g² plus f² minus c. So that is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ g² అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ అవుద్ది. నెక్స్ట్ సి కాన్స్టెంట్ ఇక్కడ -7, ఆల్రెడీ ఇక్కడ మైనస్ సి ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవుద్ది. 7 8 9 √9 ఎంత? 3 అనమాట. ఓకే, రేడియస్ 3 వచ్చేసింది. నెక్స్ట్ చూద్దాం, ఇంకేం కావాలి మనకి? S11 కనుక్కుంటే సరిపోతుంది. సో S11 ఈజ్ ఈక్వల్ టు x1². మన సర్కిల్లో x బదులు x1, y బదులు y1 పెట్టండి అంతే. -2x1 -2y1 -7. సో S11 ఓకే. x1² డైరెక్ట్ పాయింట్ ఉంది, 4² 16 ప్లస్ y1² 16 -2x1 2 × 4 8 -2 × y1 4 8 -7 అనమాట. సో 8 2 16, 16 క్యాన్సిల్, 16 మైనస్ ఓకే -8 -8 -16 ప్లస్ 16 క్యాన్సిల్. నెక్స్ట్ 16లో 7 తీసేయండి, 6 అక్కడ 3 9 S11 9 అనమాట. ఇప్పుడు అన్ని కనుక్కున్నాం, డైరెక్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఏరియా ఈజ్ ఈక్వల్ ఆర్ అంటే ఎంత? 3 అనమాట. S11 హోల్ పవర్ 3/2. S11 అంటే 9 హోల్ పవర్ 3/2 డివైడెడ్ బై S11 అంటే 9 ప్లస్ R² అంటే 3² 9. రేడియస్ని స్క్వేర్ చేయాలి. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ, ఇప్పుడు ఇక్కడ 9ని 3² రాస్తున్నా. ఎందుకు సార్ అలా రాస్తున్నారంటే ఏ పవర్ m హోల్ పవర్ ఏ పవర్ m ఇంటూ n అంటే ఇక్కడ 2 × 3/2 రాయొచ్చు, m ఇంటూ n 2 టు క్యాన్సిల్ అంటే 2³ అనమాట. సో ఇక్కడ 9 2 18 రాస్తున్నా. సో 3 × 2 క్యాన్సిల్ చేస్తే 3³ 27 డివైడెడ్ బై 18 అనమాట. సో 3 1s 3 6 టైమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా మనం ఏం క్యాన్సిల్ చేయాలి? 3తో చేయొచ్చు అనమాట. 3 2s 3 9 టైమ్స్. సో 9/2 4.5. ఓకే, 4.5 అని చెప్పాను కదా. 9ని 2తో డివైడ్ చేయండి. 2 4s 8 1 పాయింట్ పెట్టుకోండి. 2 5 టైమ్స్ 10. సో ఆన్సర్ ఎంత? 4.5. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.